అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. మీలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ని షేర్ చేస్తున్నాను. సో స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. వీడియోని అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి స్పాంజ్ కేక్ అనేది. ఈ స్పాంజ్ కేక్ని మనం టీ టైం కింద తినొచ్చు, లేదనుకుంటే నార్మల్గా అయినా తినేయచ్చు. సో ఎగ్కి ఎగ్లెస్కి వేరియేషన్ ఏంటో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించిన బటర్ స్కాచ్ కేక్ అయితే ఎగ్ వేస్తారండి. ఎగ్ వేసి కేక్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఎగ్లెస్ కావాలనుకునే బదులు పెరుగు యాడ్ చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది బేక్ అవుతుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. సో 1 అవర్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది. మనం కేక్ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 3 ఎగ్స్ని బీట్ చేసి వేసుకోవాలి. మీరు 1/2 kg కేక్ ప్రిపేర్ చేస్తే 2 eggs కానీ 3 eggs కానీ వేసుకోవాలండి. 1 kg కేక్ ప్రిపేర్ చేస్తే 4 eggs వేసుకోవాలి. అదే ఎగ్ బదులు మీరు కర్డ్ అనేది వేసుకోవాలి. కర్డ్ వచ్చేసి మనకి 1/4 కప్ అంటే 60 ml వేసుకోవాలి. కరెక్ట్గా 60 ml వేసుకుంటే సరిపోతుంది. కర్డ్ వద్దు అనుకున్న వాళ్ళు మిల్క్ మేడ్ అయితే 1/3 కప్ అంటే 80 ml వరకు వేసుకోవాలన్నమాట. సో ఎగ్ 3 వేసుకున్నాం కదా, బీటర్తో నేను నీట్గా బీట్ చేసుకుంటున్నాను. మనకి ఇది ఒక ఫోమీ టెక్స్చర్లోకి వచ్చినంత వరకు బీట్ చేసుకోవాలి. ఎల్లో కలర్లో ఉన్న ఎగ్ కాస్త వైట్ కలర్లోకి రావాలి. అంతవరకు బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. చాలామంది దగ్గర బీటర్ ఉండదు, సో విస్కర్ అయితే ఉంటుంది. విస్కర్తో కూడా మనం బీట్ చేసుకోవచ్చు. విస్కర్తో బీట్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది. అలా కాకుండా మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 to 3 times నీట్గా ఫ్లష్ చేస్తే మనకి మంచి టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఎగ్స్ బాగా బీట్ అయిన తర్వాత ఇందులో 1/2 cup ఆఫ్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 1/2 cup అంటే మనకి 125 ml అండి పడుతుంది. సో మెజర్మెంట్ అయితే కరెక్ట్గా తీసుకోండి, అలా అయితే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. షుగర్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా బాగా కరిగినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే మనకి పైన కేక్ బేక్ అయ్యేటప్పుడు తేమగా లేకుండా ఉంటుంది. అంటే కొంతమందికి కేక్ బేక్ చేసిన తర్వాత పైన అంటుకుంటుంది. అలా అంటుకోకుండా ఉండాలి అంటే కంపల్సరీగా ఎక్కువసేపు బీట్ చేసుకుంటే కేక్ అనేది అంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/3 కప్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అంటే 80 ml ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి మనకి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి. ఏ ఆయిల్ పెడితే ఆయిల్ తీసుకుంటే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు అండ్ మనకి స్మెల్ కూడా అంత బాగోదు. తర్వాత బటర్ స్కాచ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, నేను బటర్ స్కాచ్ ఎసెన్స్ని 1/2 teaspoon మాత్రమే యూస్ చేస్తున్నాను. 1/2 teaspoon బటర్ స్కాచ్ ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. 1 cup ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. 1 cup మైదా అంటే 250 ml వస్తుందని 250 ml ఆఫ్ మైదాని యాడ్ చేసుకోవాలి. ml అంటే గ్రామ్స్ కింద మీరు కౌంట్ చేసుకోండి. మైదా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని బాగా పిండి జల్లించుకోవాలండి. కేక్ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ ప్రాసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. కావాలి అనుకుంటే 2 to 3 times నీట్గా జల్లించుకుంటే మనకి ఎక్కడ లమ్స్ లేకుండా ఉంటాయి. ఇలా జల్లించి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్లోకి కొంచెం యాడ్ చేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో మిక్స్ చేసుకోండి, లేదంటే స్పాచులాతో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా స్పాచులాతో మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ లమ్స్ లేకుండా చూసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలండి, లేదు అనుకుంటే ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. అలా అయితేనే కేక్ బ్యాటర్ అనేది మనకి రిబ్బన్ టెక్స్చర్లోకి వస్తుంది, లోపల ఎటువంటి లమ్స్ లేకుండా ఉంటుందన్నమాట. బ్యాటర్ టెక్స్చర్ చూసుకొని మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు అన్ని ఐటమ్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టు మాత్రమే చూసుకోవాలి. వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్ వెంటనే తీసుకొచ్చి కేక్ ప్రిపేర్ చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదు. అన్ని రూమ్ టెంపరేచర్ ఉన్నట్టు చూసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మన బ్యాటర్ టెక్స్చర్ చూసుకొని 1/2 cup ఆఫ్ మిల్క్ అనేది నేను యాడ్ చేశాను. బ్యాటర్ ఎప్పుడు మనకి రిబ్బన్ టెక్స్చర్లోకి రావాలండి, అలా అయితేనే కేక్ అనేది మనకి మంచిగా పొంగుతుంది, చాలా ప్లఫీగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఆ టెక్స్చర్లో ఉండాలి, అంటే రిబ్బన్ టెక్స్చర్లో ఉండాలన్నమాట.
బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో మాకు ఎలా తెలుస్తుంది అనే డౌట్ చాలామందికి వస్తుంది. సో ఫస్ట్ 3 టైమ్స్ అంటే ఒకసారి చేసేటప్పుడు మనకి అంత పర్ఫెక్ట్గా రాదు, అలవాటు అయ్యే కొద్దీ మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అందుకే మిల్క్ చూసుకొని యాడ్ చేసుకోమని చెప్తున్నాను. కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే బ్యాటర్ టైట్నెస్ బట్టి మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే బ్యాటర్ మిక్స్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఒక కేక్ గిన్నె తీసుకున్నాను, అంటే కేక్ గిన్నె తీసుకున్నాను. నేను తీసుకునే టిన్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. కింద బటర్ పేపర్ వేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాను. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ అంతా కేక్ బౌల్లోకి వేసేసుకొని 2 to 3 టైమ్స్ నీట్గా ట్యాప్ చేసుకోవాలి. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో పెట్టుకోవచ్చు, ఓవెన్ లేని వాళ్ళకి మాత్రమే నేను ఇది చూపిస్తున్నాను. ఫస్ట్ కుక్కర్ ప్యాన్ తీసుకోవాలి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్, ఇసుక ఉంటే ఇసుక వేసుకొని ప్లెయిన్గా పరుచుకోవాలి. దానిపైన ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ఒక క్యాప్తో క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత పైనుంచి క్యాప్ తీసేసి మనం ఏదైతే బ్యాటర్ గిన్నెలోకి వేసి పెట్టుకున్నామో ఆ బ్యాటర్ అనేది కుక్కర్ ప్యాన్లోకి పెట్టేసి 45 మినిట్స్ వరకు కంపల్సరీ బేక్ చేసుకోవాలండి. అది మీ కుక్కర్ హీట్ బట్టి ఉంటుంది అనమాట కేక్ బేక్ అవ్వడం అనేది. సో ఓవెన్ ఉన్న వాళ్ళైతే 3 మినిట్స్ ప్రీహీట్ చేసుకొని 180 degrees పెట్టుకొని 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్యలో మనం చెక్ చేస్తూ ఉండాలండి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదనేది. ఒక టూత్పిక్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకొని కేక్ లోపల ఇన్సర్ట్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చిందో లేదనేది తెలుస్తుంది. సో కేక్ బేక్ అయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాతే కేక్ని డీమౌల్డ్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు డీమౌల్డ్ చేస్తే కేక్ అనేది విరిగిపోయి వచ్చేస్తుంది. సో ఇదైతే బాగా గుర్తుంచుకోండి. చల్లగా అయిన తర్వాత మాత్రమే కేక్ని డీమౌల్డ్ చేసుకోవాలి. ఇలా డీమౌల్డ్ చేసుకున్న తర్వాత పైన బటర్ పేపర్ చూసారా చాలా ఈజీగా వచ్చేసింది. అండ్ కేక్ కూడా మనం ఈజీగా డీమౌల్డ్ అయిపోయింది, ఎందుకంటే మనం బౌల్కి ఆల్రెడీ ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకున్నాము అండ్ బటర్ పేపర్ కూడా వేసాం. అండ్ కేక్ అయితే చాలా స్పాంజీగా చాలా ఫ్లఫీగా వచ్చిందండి. ఎప్పుడైనా కేక్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదో చెక్ చేయాలంటే ఒక ఫింగర్ని కేక్ పైన పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. కిందకి వెళ్ళి పైకి వచ్చింది అంటే ఫ్లిప్ అప్, అంటే కిందకి వెళ్ళి పైకి వచ్చింది కేక్ అంటే కనుక కంపల్సరీ కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. ఇది మనకి పేస్ట్రీ కేక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కేక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నేను ఆ రోజు 3 కేక్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఒకటి వెనీలా, ఒకటి బటర్ స్కాచ్ కేక్. కూడా బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ని ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు చూపించిన కేక్ పిక్చర్స్ అయితే ఇవి నాకు వచ్చిన ఆర్డర్స్ అండి. నేను ఇలా రెడీ చేసి సైడ్కి పెట్టుకున్నాను.